ఏపీలో గత 5 ఏళ్లలో రాజ్యాంగం ఎక్కడా అమలు కాలేదని విధ్వంస పాలన సాగిందని టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తి నాడు దెబ్బతినదని మళ్లీ ఈ రోజు మన రాజ్యాంగాన్ని రక్షించుకునే రోజు వచ్చిందని అన్నారు. విశాఖపట్నం గోపాలపట్నంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సరగడం అప్పాయమ్మ ఆదినారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 75 అడుగుల జాతీయ జెండాను గణబాబు ఆవిష్కరించారు. అనంతరం గోపాలపట్నం నుండి నూకాలమ్మ గుడి వరకు సుమారు 5 కిలోమీటర్లు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గత 5 ఏళ్లలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిందో మరలా ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీకగా మనము ఈ ఏదైతే వేడుకలు చేసుకుంటామో ఆ గణతంత్ర దినోత్సవం అంటేనే మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్న రోజు, అమలు చేస్తున్న రోజు. అయితే మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ లేదు, మనందరికీ తెలుసు. చట్టాలు రూపొందించుకున్న చట్టాలు పూర్తిగా అమలు పరచడం పక్కన పెడితే వాటికి ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మన రాష్ట్రంలో చట్టాలు అమలు అయినాయి. కూడా అనుమతులు లేకుండా అనేక ఆంక్షల మధ్య ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలైంది. ములుగు జిల్లాలో